కష్టాల నుండి విముక్తి పొందడానికి చేయాల్సిన తాంత్రిక పరిహారాలు. పసుపు రంగు గవ్వకి చిన్న రంధ్రం చేసి ఎరుపు దారంతో పిల్లల మెడలో వ్రేలాడదీయడం వల్ల దిష్టి దోషాలు తొలగుతాయి. 4 చిన్న మేకులు తీసుకుని నరసింహ మంత్రాన్ని చెబుతూ మీ సింహద్వారానికి ఇరుపక్కలా దించేయండి. ఎలాంటి దుష్ట ఆత్మలు ఇంట్లోకి ప్రవేశించవు. ఇంట్లోకి వచ్చే ముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకండి. మీ పిల్లలు మాట వినడం లేదా? ఆదివారం అష్టాక్షరీ మంత్రంతో వారిపై నుండి ఒక కొబ్బరి కాయను తిప్పి కూడలిలో పారవేయండి. ఇంట్లో డబ్బు నిలవకుంటే 4 గచ్చకాయలు లక్ష్మి మంత్రాన్ని 108 సార్లు చేసి బీరువాలో పెట్టండి. తాంబూలంలో కొద్దిగా జాజికాయను కలిపి వేసుకోవడం ద్వారా ముఖంలో చక్కని వర్చస్సుని పొందగలరు. కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి 8 పక్కల చల్లండి. భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు. కొద్దిగా పాత బెల్లం తీసుకొని ముద్దలా చేసి 11 లవంగాలు గుచ్చి నైబుతిలో పాతిపెట్టండి. ఇంటికి పీడలు తొలగిపోతాయి. శుక్రవారం రాహుకాలంలో 2 రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. రాహు గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుంది. గణపతి ప్రీతి కొరకు మీకు వీలైనప్పుడల్లా పిల్లలకు తీపి పదార్థాలు పంచండి. బ్యాంకులో డబ్బులు వేసే ముందు ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని జపించండి. మీరు ఏ రకమైన పొదుపు చేయాలనుకుంటే భరణీ నక్షత్రంలో చేయండి. ఆర్థికంగా అర్థం కాని స్థితి ఏర్పడిన సుందరాకాండ పారాయణం చేయండి. శంఖపుష్పి వేరుని గురుపుష్యమి రోజు తెచ్చి పూజించి శ్రీసూక్తం చదివి మీరు డబ్బులు పెట్టే చోట ఉంచండి. మీరు చేసే ఏదైనా హోమంలో కమలా బీజాలు, నల్ల నువ్వులు, ఇప్ప నూనె, ఆవు నెయ్యి వేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఇప్ప నూనె, ఆవు నెయ్యి వేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. రుణవిముక్తి కొరకు 108 మందార ఆకులు తీసుకొని శుభ్రంగా తుడిచి వాటిపై ఓంకారాన్ని అష్టగంధంతో దానిమ్మ పుల్లతో వ్రాసి గణపతికి సింధూరం పెట్టి ఆకులు అతికించి గణపతిని శ్రీ గణేశ రుణం చింది చింది మంత్రంతో 5 మంగళవారాలు పూజించండి. ఎర్రగుడ్డలో కొన్ని బియ్యం కట్టి వంటగదిలో పెట్టి అక్కడ ఒక స్వస్తిక్ వేసి ఉంచడం వల్ల ధన ఆవాహనం జరుగుతుంది. నెమలిఫించాన్ని తీసుకొని 21 రోజులు లక్ష్మి మంత్రాన్ని చదివి పూజించి సింహద్వారంపై లేదా బీరువాలో పెట్టండి. ధనం రావడం జరుగుతుంది. మీకు ఎంతకూ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఏదైనా రావి చెట్టు లేదా మరిచెట్టు వద్దకు వెళ్లి ఎర్రటి దారాన్ని చెట్టుకి కట్టి అగరువత్తులు వెలిగించి సంకల్పం చెప్పండి. పరిస్థితి చక్కబడ్డాక వెళ్ళి దారాన్ని విప్పేయండి. ప్రేమికులు మధ్య ఎడబాటు లేదా భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తే వెంటనే పిల్లలకు స్వీట్లు పంచండి. మీ పరిస్థితులలో గొప్ప మార్పు సంభవించాలంటే ముందుగా మీ సంపాదనలో నుంచి మీ గురువు గారికి 10% సమర్పించండి. ఎవరైనా మీకు తెలియకుండా ఇబ్బంది పెట్టినప్పుడు లేదా మీ వ్యాపారాన్ని నడవకుండా ఏదైనా ప్రయోగం జరిగితే కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని లక్ష్మీ నృసింహ మంత్రాన్ని చదువుతూ మీ వ్యాపార స్థలంలో బయట చల్లండి. భార్యాభర్తల మధ్య గొడవ విడిపోయే మంగళగౌరీ వ్రతాన్ని చేయండి. వరకు వస్తే స్త్రీలు చిన్నపిల్లలు రాత్రిళ్ళు జడుసుకుంటుంటే తలగడ క్రింద ఒక నిమ్మకాయ ఉంచండి. పిల్లలు ప్రతిదానికి భయపడుతుంటే ఒక గోమతి చక్రాన్ని వెండి లాకెట్ చేయించి మెడలో వేయండి. వ్యాపారంలో భాగస్థుల సఖ్యత కొరకు వ్యాపారానికి సంబంధించిన పత్రాలుకి కొంచెం సింధూరాన్ని పెట్టండి. తరచూ గర్భస్రావం జరుగుతూ ఉంటే అనాథ పిల్లలకు మీకు తోచిన సహాయం చేస్తూ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి. మీ జాతక రీత్యా లగ్నం నుండి 5వ స్థానంలో దోషముంటే దోషపరిహారము చేయించండి. మీ వ్యాపారంలో ఉన్నత స్థాయి నుండి ఒకేసారి క్రింది స్థాయికి పడిపోయి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటే సర్పదోష నివారణ చేయించండి. కాలం సహకరిస్తుంది. సుమంగళి స్త్రీలు అద్దంలో చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పండి. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహా. సుహాసినులు వీలైనంత వరకు ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి. ఉదయం స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మణే నమః అని చెప్పండి. మీకెవరికైనా తరచూ ప్రమాదాలు ఎదురైతే కుజగ్రహానికి సంబంధించిన పూజలు జరిపించండి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురైతే శని గ్రహానికి పూజలు జరిపించండి. భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటున కూడా ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడొస్తారు అని అడగకండి. వెళ్లే పనిలో టంకమేర్పడుతుంది. ఎంతకూ పని దొరకనప్పుడు రాత్రి ఒక నిమ్మకాయ 4 ముక్కలుగా కోసి కూడలిలో 4 దిక్కులా వేసిరండి. శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు. ఫ్రెండ్స్, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.